చంద్రబాబు కోసం పీకే రంగంలోకి దిగారు. ఏంటండి పీకే, ఎప్పటి నుంచో బాబు గారితో ఉన్నారు కదా, మళ్ళీ రంగంలోకి దిగటం ఏంటని ఆలోచిస్తున్నారా? మనకి పీకే అనే మాట వినగానే గుర్తుకు వచ్చే పేరు పవన్ కళ్యాణ్. కానీ ఇక్కడ మనం చూసే వ్యక్తి పవన్ కాదండి. మరి ఇంకెవరు అనుకుంటున్నారా? ఆయన స్కెచ్ వేశాడంటే ఆ పార్టీ ఎలాగైనా అధికారంలోకి వచ్చి తీరాల్సిందే. అయితే ఇప్పుడు సీన్ మారింది. ఇప్పుడు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాడు. దిగితే పర్వాలేదు, చంద్రబాబు లాంటి వాళ్లతో చేతులు కలిపి మకిలి అంటించుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. కొన్ని నెలల కిందట టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ప్రశాంత్ కిషోర్ గంటన్నరకు పైగా భేటీ అయ్యారు. ఆ చర్చ తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. గత ఎన్నికలకు వైసీపీ కోసం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం పనిచేసిన పీకే ఈసారి చంద్రబాబు కోసం పనిచేయబోతున్నారంటూ వార్తలు గట్టిగానే వినిపించాయి. చివరకు తాను చంద్రబాబుకి పనిచేయబోవడం లేదంటూ పీకే క్లారిటీ ఇచ్చేశారు. అయితే పీకే మాత్రం చంద్రబాబు కోసం అవకాశం వచ్చినప్పుడల్లా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. తాను రాజకీయ వ్యూహాలకు శాశ్వతంగా దూరమైనట్లు ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. కానీ చంద్రబాబుతో ఏదో డీల్ కుదిరినట్లు ఆయన వరుసగా ఏపీ రాజకీయాలపై స్టేట్మెంట్లు ఇస్తున్నారు. आज हमको पलट कर देखते हैं कि अगर 10 साल हमने नीतीश और जगनमोहन रेड्डी और इन लोगों को जिताने में नहीं लगाया होता. ఒకప్పుడు ప్యాకేజీలు తీసుకుని పార్టీల కోసం సలహాలు, సూచనలు ఇచ్చారు. ప్రశాంత్ కిషోర్ ఇప్పటి వరకు ఎలాంటి సర్వేలు చేయలేదు. పైగా ఆయన ఇప్పుడు వేస్తున్న అంచనాలు ఘోరంగా తప్పుతున్నాయి. అయితే ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. పీకే తమ దగ్గర 5 ఏళ్లు పనిచేశారని, అతని మాట విని ఉంటే మునిగేవాళ్ళమని అన్నారు. అందుకే పీకేకు రెండోసారి అవకాశం ఇవ్వలేదని అన్నారు. తమ దగ్గర డబ్బులు తీసుకొని మేనేజ్మెంట్ తప్ప చేసిందేమీ లేదన్నారు. అలాగే బీహార్లో ఆయనను ప్రజలు తరిమేశారని ఆరోపించారు. జగన్ పాలనలో ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. తాము ఎలాంటి చర్చకైనా సిద్ధంగా ఉన్నామంటూ పీకేకి బొత్స సవాల్ విసిరారు. Please subscribe .news.